ఈ చెట్టు అయితే మా ఇంట్లో ఉండే బత్తాయి చెట్టు. ఇది మా ఇంటి పక్కన, అంటే మా ఇంటి కాంపౌండ్లోనే ఇదే మా ఇల్లు. ఈ ఇంట్లో ఈ చెట్టు వచ్చేసి ఇక్కడ ఉంది, సెంటర్లో ఉంది. అప్పుడు చిన్న చెట్టు, ఇప్పుడంటే పెద్దదైపోయింది బాగా. సో ఇంకా అందుకని దీన్ని అయితే తీసేద్దాం అనుకున్నాము. తీసేస్తే ఇంకా దీని చెట్టు ఉండదు కదా, అందుకని చేసి దీన్ని ఎయిర్ గ్రాఫ్టింగ్ అంటే చెట్టు ఇలాగే ఉంటుంది, మనకు నచ్చిన కొమ్మకి అంటు కడతాం. ఈ అంట్లు అనేవి మామూలుగా ఒక మొక్క వేసి ఆ మొక్కకి ఈ పిలకను తీసుకెళ్ళి కడతారు. సో మనకి ఆ అవకాశం లేదు కాబట్టి ఈ చెట్టుని ఇలాగే పెట్టి దీనికే అంట్లు కట్టేసి ఎయిర్ గ్రాఫ్టింగ్ అంటారు. ఇలా చెట్టు మీదే అంటు కట్టడం. ఈ ఎయిర్ గ్రాఫ్టింగ్ చేసి ఆ తర్వాత మనం అంటు కట్టిన కొమ్మలు కట్ చేసి లాస్ట్లో చెట్టుని తీసేస్తాం. సో అందుకనైతే దీనికైతే ఇప్పుడు ఎయిర్ గ్రాఫ్టింగ్ అంట్లయితే కట్టబోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీ ముందుకి ఒక ఇన్ఫర్మేషన్ వీడియోతో వచ్చాను. రైతులకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. సో నా వెనక కనిపిస్తుంది కదా బత్తాయి చెట్టు ఒకటి, దీనికైతే ఈరోజు ఎయిర్ గ్రాఫ్టింగ్ అంట్లయితే కట్టబోతున్నాను. ఎలా కట్టాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. వీడియో అయితే లైక్ చేయండి. సో చెట్టు అయితే ఇది చాలా పెద్ద చెట్టు అయిపోయింది. ఇది ఇంట్లో ఉంది కాబట్టి దీన్ని ఎయిర్ గ్రాఫ్టింగ్ ద్వారా అంట్లు కట్టి మా పొలంలో అయితే వేయబోతున్నాను. సో ఎయిర్ గ్రాఫ్టింగ్ అనేది ఇలా మనకి నచ్చిన కొన్ని కొమ్మల్ని సెలెక్ట్ చేసుకొని వాటికి పైన తాట తీసేసి ఇక్కడ కోకోపిట్ కానీ లేదంటే బంకమట్టి కానీ పెట్టేసి దాన్ని ప్యాక్ చేసేస్తే మనకి దీంట్లో నుంచి ఒక 2-3 నెలలకి అంట్లు అయితే వస్తాయి. సో అది ఎలా చేయాలనేది వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం కొన్ని కొమ్మలు సెలెక్ట్ చేసుకోవాలి. కొమ్మ అనేది కొంచెం స్ట్రైట్గా పైకి వెళ్ళేటట్టు ఉండాలి. అలాంటి కొమ్మల్ని చూసుకొని ఒక చాకు ఒకటి తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని పైన తాట ఉంటుంది కదా, ఈ తాటనైతే తీసేయాలి. ఇలా ఈ కొమ్మ చుట్టూరు తాటనైతే తీసేయాలి. సో ఈ విధంగా అయితే తాటను తీసేసుకున్నాక, సో కొమ్మకైతే తాటను అనేది ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. చుట్టూరు అయితే తాట తీసేసాను. ఈ విధంగా మనం ఎన్నిటికైతే కట్టగలమో అన్నిటికైతే మనం కొమ్మలన్నిటికీ ఇదే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బంకమట్టి కోసం చెరువు దగ్గరికి వెళ్ళాను, కానీ ఇక్కడైతే బంకమట్టి అయితే దొరకలేదు. సో అడవిలో పుట్లు ఉంటాయి కదా, చెదులు పెట్టిన పొట్లు, వాటి దగ్గరికి వెళ్ళి ఆ మట్టిని అయితే తీసుకొద్దామని మళ్ళీ చెరువు దగ్గర నుంచి అయితే మళ్ళీ అడవిలో అయితే ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు. సో అడవిలోకి వెళ్ళి అడవిలో పుట్టమట్టి అయితే తీసుకొని వస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే అడవిలోకి వచ్చాను. అడవిలోకి ఎంటర్ అయ్యి అవ్వంగాలని అయితే నాకైతే పుట్ట కనపడింది. ఫ్రెండ్స్, దీనికైతే హోల్స్ కూడా లేవు కాబట్టి లోపలైతే ఏమి ఉండవు. ఇప్పుడైతే ఈ మట్టిని ఇంటికైతే తీసుకెళ్ళాలి. ఫ్రెండ్స్, చూశారు కదా ఒక వీడియో చేయాలంటే ఎన్ని కష్టాలు పడాలో. సో దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ మట్టిని అయితే ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఫర్దర్గా ఏం చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, అడవిలోకి వెళ్ళి పుట్టమట్టి తీసుకొచ్చాను కదా, ఇప్పుడైతే దీన్ని బయటికి తీసేసి దీన్ని ఒక దగ్గర పెట్టేసి దీని మీద నీళ్ళు అనేవి చల్లితే ఇదైతే మెత్తగా నానుతుంది. తర్వాత దీన్ని ముద్దలుగా చేసుకొని మనం తాట తీసుకున్న కొమ్మ ఉంది కదా, ఆ కొమ్మ మీద అయితే పెట్టుకోవాలి. సో కొమ్మకైతే ఇలా బెరడు అనేది తీసేసుకున్నాక ఇప్పుడైతే మనకి మట్టి కావాలి, బంకమట్టి కానీ లేదా కోకోపిట్టు. సో 1 2 3 4 నేనైతే 4 గంటలు కట్టేదానికైతే ఇలా చేశాను.
ఇంకా ఇప్పుడైతే మనకి బంకమట్టి కావాలి. బంకమట్టిని బంకమట్టి అయితే ఆ గోతంలో అడవికి వెళ్ళి తెచ్చాను. తెచ్చిన తర్వాత దాని మీద వాటర్ పోసి దాన్ని ఇలా అయితే మెత్తగా చేసుకోవాలి. అదేవిధంగా మనం మట్టిని పెట్టినప్పుడు మట్టి కింద పడిపోకుండా ఒక క్లాత్ కానీ పాలిథిన్ కవర్తో కానీ వేసి కట్టాలి. సో నేనైతే క్లాత్ తీసుకున్నాను. క్లాత్ని దాని మీద పెట్టాక ఒక తాడు కావాలి. తాడు కూడా అదే క్లాత్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఈ బంకమట్టిని తీసుకెళ్ళి దాని మీద అయితే పెడదాం. బంకమట్టి ఎందుకు పెట్టాలంటే దీంట్లో జిగురు ఉంటుంది. మట్టి అనేది విడిపోకుండా ముద్దలాగా ఉంటుంది కాబట్టి మనం బంకమట్టిని అయితేనే దీన్ని వాడుకోవాలి. దీనికి ఎయిర్ గ్రాఫ్టింగ్కి ప్రజెంట్ కోకోపిట్ అందుబాటులో లేదు కాబట్టి నాకు కోకోపిట్ అయితే మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని డబ్బులు పెట్టి కొనాలి. అదే బంకమట్టి అయితే ఫ్రీగా వస్తుంది కాబట్టి సింపుల్గా పని అయిపోద్ది. మనం దానికి సపరేట్గా మనం బడ్జెట్ ఏం పెట్టబడలేదు. అందుకని నేను బంకమట్టి అయితే తీసుకున్నా. సో ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అంటు మీద పెడదాం. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసేసి దీన్ని పడకుండా దీన్ని కొమ్మ చుట్టూరు రావాలి. ఈ మట్టి అనేది బంకమట్టి అనేది కొమ్మకి మనం కట్ చేసాం కదా, దానికి చుట్టూరు ఇలాగైతే పెట్టుకోవాలి. అన్ని వైపులా సమానంగా పెట్టుకోవాలి, కింద పైన మొత్తం. ఇప్పుడు దీన్ని క్లాత్ తోటి అయితే మనం కట్టేసేయాలి. క్లాత్ అనేది ఇలా పెట్టేసేసి దీన్ని రౌండ్గా చుట్టేసేస్తే మట్టి అనేది కదలకుండా కింద పడిపోకుండా ఉంటుంది. అలాగే మనం దీని మీద అప్పుడప్పుడు 2-3 డేస్కి వాటర్ స్ప్రే చేస్తే మట్టిలో తేమ ఆరిపోకుండా ఉంటుంది. తేమ మరీ ఎక్కువ కాకూడదు, అలాగని మరీ పూర్తిగా డ్రై అయిపోకూడదు. కొంచెం తేమగా ఉంటే లోపల వేర్లు అనేవి పుట్టినప్పుడు అవి గ్రోత్ అనేది బాగుంటుంది. అలా గ్రో అయినవి ఇలా బయటకు వచ్చేసి ఈ క్లాత్లో నుంచి బయటికన్నా రావడం జరుగుతుంది. లేదంటే మనం కట్టిన అంట్లల్లో ఒకదాన్ని టెస్ట్ చేసుకొని అప్పుడు మిగతా వాటికి కూడా రూట్స్ వచ్చి ఉంటాయని కన్ఫర్మేషన్ చేసుకొని అప్పుడైతే మనం ఇక్కడ అంటు కట్టి ఉంటాం కాబట్టి ఇక్కడ కట్ చేసేయాలి. ఇక్కడ కట్ చేసి మనకు నచ్చిన ప్లేస్లో అయితే దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. క్లాత్ అయితే చుట్టేసాను. ఇప్పుడు దీంతో అయితే మొత్తం దీన్నైతే ఈ క్లాత్ అనేది జారిపోకుండా కట్టుకోవాలి. ఒక దారం తీసుకొని కట్టేయాలన్నాను కదా, సో ఇదండి ఇదే అది. దీంతో అయితే ఈ క్లాత్ని మొత్తాన్ని కూడా లోపల ఉన్న మట్టిని మొత్తం లాక్ చేసేయడం జరిగింది. ఇంక ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా కింద పడిపోదు. దీని మీద మనం వాటర్ స్ప్రే చేసుకొని ఇంకా దీన్నైతే మనం కంటిన్యూగా వాచ్ చేస్తుండాలి. ఫ్రెండ్స్, ఇదైతే పాతది. ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను, కానీ అది ఎంతగా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే లోపల మనం పెట్టిన బంకమట్టి అనేది డ్రై అయిపోవడం జరిగింది. సో గట్టిగా ఉంది. సరే, దీనికి అసలు రూట్స్ అనేవి ఉన్నవా లేవా అని ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. ఒకవేళ రూట్స్ ఉంటే మనకి కొంచెం హోప్స్ అనేవి గట్టిగా ఉంటాయి కదా. సో దీన్ని అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను రూట్స్ ఉన్నాయా లేవని. దీనికైతే లోపలైతే రూట్స్ రాలేదు, కానీ రూట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం గ్రాఫ్టింగ్ అనేది కరెక్ట్గా చేస్తే రూట్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. ఇది ఈ కొంచెం ఎంబోజింగ్గా ఉంది కదా, ఉబ్బుగా, ఇదైతే దీంట్లో నుంచే మనకి రూట్స్ అయితే ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఇది ఇలా ఏర్పడి తర్వాత దీంట్లో నుంచి రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా అయితే దీంట్లో నుంచి రూట్స్ వచ్చినాక మనం ఇక్కడ కోకోపిట్ కానీ మట్టి కానీ పెట్టి ఇక్కడ దీన్నైతే బ్లాక్ చేస్తాము. దీంట్లోకి గాలి అనేది ఎయిర్ అనేది పోగదు. ఎయిర్ పోకుండా కొంచెం గట్టిగా కట్టేసేసి దీన్ని బ్లాక్ చేసేస్తాము. ఇలా ఒక గుడ్డ కానీ ఏదన్నా కానీ పెట్టేసేసి ఆ మట్టి కానీ కోకోపిట్ కానీ కిందకి జారిపోకుండా దీన్ని ఇక్కడ లాక్ చేసినాక
దీంట్లో నుంచి మనకి రూట్స్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ చేసుకొని మనం ఇక్కడ కట్ చేసుకొని కింద ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనం ఎక్కడ కావాలో అక్కడైతే దీన్ని మళ్ళీ నాటుకోవచ్చు అనమాట. సో అప్పుడు ఇదంతా ఈ కొమ్మ చూడండి, దీనికి ఎంత ఇది కొమ్మ, ఈ కొమ్మ మొత్తం ఒక చెట్టు. ఈ కొమ్మ దీన్ని చూడండి, కాయలు ఇవన్నీ యాజిటీస్ అలాగే ఉంటాయి. మనం ఏం చేయబడలే, ఇంకా మనం అక్కడ నాటిన దగ్గర నుంచే మళ్ళీ ఇదైతే కాయలు అయితే కాస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఒక పెద్ద చెట్టుగా అయితే ఫామ్ అవుద్ది. సో ఆ విధంగా ఎయిర్ గ్రాఫ్టింగ్ మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అసలు ఎయిర్ గ్రాఫ్టింగ్ ఎందుకు చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, మనకి ఏమన్నా బెనిఫిట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. మనం ఒక చెట్టు కొనాలంటే, సపోజ్ ఒక బత్తాయి అంటు మొక్క కొనాలంటే ఒక 100-200 అవుతుంది. అదే మనం ఈ విధంగా మన ఇంట్లో ఒక చెట్టు ఉంటే దాన్ని ఎయిర్ గ్రాఫ్టింగ్ అని చేస్తే మనకి ఆ చెట్టుకి ఎన్ని కొమ్మలు అయితే ఉన్నాయి అన్ని కొమ్మల్లో ఒక 50% కొమ్మలను అయితే మనం ఎయిర్ గ్రాఫ్టింగ్ ద్వారా మొక్కలుగా అయితే మనం మార్చవచ్చు. సో అప్పుడు సపోజ్ ఒక చెట్టుకి ఒక 20 కొమ్మలు ఉంటే దాంట్లో 10 కొమ్మలు మనం తీసుకుంటే 10 మొక్కలు అయితే మనకి వచ్చినట్టే. అదే 10 మొక్కలు మనం బయట కొనాలంటే ఒక 2000 అవుద్ది. అదే మన ఇంట్లో చెట్టుని ఎయిర్ గ్రాఫ్టింగ్ చేస్తే మనకి 2000 అనేవి మిగిలినట్టే కదా ఫ్రెండ్స్. సో అందుకని మనం ఎయిర్ గ్రాఫ్టింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎయిర్ గ్రాఫ్టింగ్ అయితే అయిపోయింది. మొత్తం 1, 2 అక్కడ 1, 3 అక్కడ కింద 1, 4 ఇటు సైడ్ వచ్చేసి 5 ఇక్కడ వచ్చేసి 6, 7, 8, 9 మొత్తం అయితే 9 అంట్లు అయితే కట్టాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి.